అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం టీడీపీకి పెద్ద దిక్కెవరు? క్యాడర్ ఫుల్, నాయకులు డిల్ అన్నట్టుగా నియోజకవర్గ పరిస్థితి తయారవ్వడానికి కారణమేంటి? టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు ఈ నియోజకవర్గంపై ఫోకస్ చేయడం లేదు? గెలిచిన జనసేన ఎమ్మెల్యేతో తెలుగు తమ్ముళ్ళు అంటి ముట్టనట్టుగానే ఎందుకుంటున్నారు? అసలు పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళ బాధేంటి? అక్కడ టీడీపీ అధిష్టానం క్యాడర్ను పట్టించుకోకుండా టూ మెన్ కమిటీతోనే ఎందుకు సరిపెడుతోంది? అసలు పి గన్నవరం టీడీపీలో జరుగుతున్న రాజకీయం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఫుల్లుగా క్యాడర్ ఉన్నప్పటికీ వారిని నడిపించే నాయకుడు మాత్రం కరువయ్యాడు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో పి గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఏర్పడింది. అక్కడ మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి పాముల రాజేశ్వరీదేవి ఎమ్మెల్యేగా విజయం సాధించగా, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులిపర్తి నారాయణమూర్తి గెలుపొందారు. 2019లో వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు గెలుపొందారు. నియోజకవర్గంలోని 4 మండలాలు నదీ పరివాహక ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ వరదలు వచ్చినప్పుడు లంకవాసులు బ్రతుకు జీవుడా అంటూ జీవనం గడుపుతుంటారు. అలాంటి సెగ్మెంట్లో పార్టీ క్యాడర్ను కాపాడుకోవడంపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టడం లేదన్న అభిప్రాయం ఉంది. 2019 నుండి ఇప్పటి వరకు టీడీపీ ఇన్ఛార్జ్ను నియమించకుండా కమిటీలను వేసి అగ్రవర్ణ నేతలతో తమపై పెత్తనం చేయిస్తున్నారని, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఆ నాయకుల పెత్తనం ఏంటని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. నాయకత్వ లోపంతో తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చీలికలు ఏర్పడి క్యాడర్ తలో దిక్కుకు చెదిరిపోతున్న పరిస్థితి నెలకొంది. బయటి వారి నాయకత్వంలో పని చేయలేమని, తమ గోడు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. 2024 ఎన్నికల సమయంలో తెలుగుదేశం అభ్యర్థిగా మహాసేన రాజేష్ను అధిష్టానం ప్రకటించగా, సోషల్ మీడియాలో వివిధ వర్గాల మనోభావాలు దెబ్బతినేలా పెట్టిన పోస్టులతో మహాసేన రాజేష్పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాజేష్ అభ్యర్థిత్వంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవడంతో టీడీపీ ఆ సీటు వదులుకొని చివరి నిమిషంలో జనసేనకు కేటాయించింది. జనసేన నుండి పోటీ చేసిన గిడ్డి సత్యనారాయణ అత్యధిక మెజార్టీతో గెలుపొందగా, ఆయన విజయానికి టీడీపీ శ్రేణులు ఎంతో కృషి చేశాయి. అయితే అప్పటి వరకు ఒక రకంగా నడిచిన తెలుగుదేశం రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్కు కొత్త కష్టాలు మొదలయ్యాయట. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించే నాయకుడు లేక బయట నాయకుల పెత్తనమే ఎక్కువ అవడంతో ఇటు జనసేన ఎమ్మెల్యే దగ్గర వారి బాధను చెప్పుకోలేక తెలుగు తమ్ముళ్ళు సతమతమవుతున్నారట. ఎమ్మెల్యే మిత్రధర్మం పాటిస్తూ ఎంత దగ్గరకు తీసుకుంటున్నా జనసేన నాయకుడిని ఓన్ చేసుకోలేక టీడీపీ క్యాడర్ అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారట. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం కార్యకర్తలు వాపోతున్నారు. మహానాడు అయిన వెంటనే పి గన్నవరం నియోజకవర్గానికి తెలుగుదేశం ఇన్ఛార్జ్ నియామకం విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వెంటనే ప్రకటన చేయిస్తామన్న టీడీపీ నాయకులు గ్రూపులుగా ఏర్పడి వారి మనుగడ కోసం ప్రాకులాడుతున్నారు తప్ప తమ గోడు పట్టించుకునే వారే కరువయ్యారని తెలుగు తమ్ముళ్లు గోడు వెళ్లబేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఎన్నికల సమయంలో నియమించిన బూత్ కమిటీ నాయకులు గ్రూపులుగా ఏర్పడి తమ మనుగడ కోసం పార్టీ క్యాడర్ను చీలుస్తున్నారని, వేరే నియోజకవర్గాల్లోని నాయకులు ఇక్కడ పెత్తనం చేస్తున్నారని నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. తెలుగుదేశం అధిష్టానం ఇప్పటికైనా పి గన్నవరంపై దృష్టి పెట్టి సమర్థుడైన నాయకుడిని ఇన్ఛార్జ్గా నియమించాలని, లేకపోతే క్యాడర్ చిన్నాభిన్నమై పార్టీ పూర్వవైభవం గత చరిత్రగా మిగిలిపోతుందని తెలుగు తమ్ముళ్లు మొత్తుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం నుండి 4-5 ఆశావాహులు ఉన్నా అధిష్టానం వారిని కూడా పట్టించుకోవడం లేదని, ఆ క్రమంలో బయట నేతలు ఏది చెప్తే అదే నడుస్తుందని, వారిదే ఇష్టారాజ్యంగా తయారైందని గన్నవరం టీడీపీ క్యాడర్ ఆరోపిస్తుంది. మరి బలమైన క్యాడర్ ఉన్న ఆ సెగ్మెంట్పై టీడీపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.